కొంచెము బుద్ధిహీనతతో దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ మరి వారికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే దైవ సేవకులుగా ఘోరాలు నేరాలు చేస్తారని నేను చెప్పలేను, ఎందుకంటే చేయలేరు కాబట్టి. కానీ చిన్న చిన్నవి ఇవి పాపమని కానీ లేకపోతే వాటిని మనము పెద్దగా పట్టించుకున్నటువంటివి కానీ అవి ఏదైనా సరే చిన్న చిన్నవే మనకున్నటువంటి ఆ సాక్ష్యాన్ని పోగొడుతున్నాయి. కొంచెము బుద్ధిహీనత చాలు ఉన్నటువంటి సాక్ష్యాన్ని పోగొడుతుంది అన్నట్లుగా. అందుకని గలతీ పత్రికలో దైవజనుడు పౌలు ఇలా రాశాడు. 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఇలా రాయబడి ఉంది. చూడండి. 5వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 171 నెంబర్ పేజీలో ఇలా ఉంది. 9వ వచనం మనకి ఇలా కనబడుతుంది. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయండి. ఎస్, ఈ పులిసిన పిండి కొంచెమే అవసరత కొరకు ఏర్పాటు చేసుకున్నదంతా పాడు చేస్తున్నారున మనము 100లో 99 నీతిమంతులుగా పరిశుద్ధులుగా మంచి కార్యాలు మనం చేస్తాం. దైవజనులుగా విశ్వాసుల కంటే పైన మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం జీవిస్తాం కూడా. అయితే చిన్న చిన్న విషయాలు వాటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ చిన్న చిన్నవే మనకున్నటువంటి సాక్ష్యాన్ని పోగొడుతున్నాయి, ఘనతను పోగొడుతున్నాయి. అదే విషయాన్ని ప్రసంగి భక్తుడు చెప్పాడు. కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుందంటే జ్ఞానమును ఘనతను తేలబడుతుంది అని చెప్పాడు. ఇలాంటివి ఎవరైనా బైబిల్లో పోగొట్టుకున్న వారు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. కానీ మనము 1-2 విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. రాజు అయినటువంటి సౌలు, ఆయన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సౌలు దేవుని ఎన్నికలో ఉన్నవాడు, దేవుడే సౌలు ఎన్నుకున్నాడు. సౌలు సుందరుడని చూసి మంచివాడని ఒక వ్యక్తిని రాజుగా చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో చాలా మంచి సుగుణాలు ఉన్నాయి. సౌలు ప్రారంభం అద్భుతమైన వాడు, చాలా మంచి లక్షణాలు తనలో ఉన్నాయి. కాబట్టి ఆయన రాజుగా అవ్వడానికి దేవుడే ఛాన్స్ ఇచ్చాడు. అయితే రాజు అయిన తర్వాత ఒక చిన్న సందర్భం తన జీవితాన్ని, రాజరికాన్ని, తన వంశానికి లేకుండా చేసింది. ఏంటది అని అంటే 2 విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రమే నేను చెప్తాను. చూడండి, 13వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వచన భాగాలు మనం ఒకసారి చూద్దాం. మీరు కూడా బైబిల్ చూడండి దయచేసి. 13వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనము సందర్భంగా కొన్నిసార్లు ధ్యానం చేస్తున్నప్పుడు మన వాక్యాన్ని చూద్దాం. చూడండి, 9వ వచనం నుంచి నేను చదివేస్తున్నాను లేండి. మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి దహన బలి అర్పించాను. 10వ వచనం. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమును నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిష్కాకులో కూడి ఉండటయు నేను చూచి ఇంకా యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నా నేను. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసినవి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, ఈ సౌలు కాలంలో 3 యుద్ధాలు జరిగినాయి. రాజైన సౌలు రాజ్యానికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు తాను పరిపాలన చేసిన తర్వాత తన కాలంలో 3 యుద్ధాలు జరిగినాయి. ఒక యుద్ధము యోనాతాను వల్ల యోనాతాను గెలిపించాడు. అదే 13వ అధ్యాయంలో వచ్చిన యుద్ధం. 2వ యుద్ధము ఏలాలోయలో దావీదు వలన 17వ అధ్యాయంలో యుద్ధం గెలిచారు. 3వ యుద్ధం గిల్బోవా పర్వతం పైన యుద్ధంలో సౌలు ఓడిపోయాడు, సైన్యం ఓడిపోయింది. సౌలు ఒక కత్తి నేలపైన గుచ్చి దానిపైన తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే సౌలు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. దైవజనుడు సమూయేలు రావాలి, బలి అర్పించాలి, యుద్ధానికి వెళ్ళాలి. అది పద్ధతి, ఉన్నటువంటి రూల్ అది. కానీ 7 రోజులు అయిపోయింది, పాస్టర్ గారు ఇంకా రాలా. కాబట్టి సౌలు ఆగలేక ఎందుకు చేసాడు ఈ పని అని అంటే, జనులు
నుండి చెదిరిపోవుటయు అనే మాట 11వ వచనంలో ఉంది. సమూయేలు ఇలా అన్నాడు, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగాడు. అందుకు సౌలు చెబుతున్న మాట 11వ వచనం చూడండి. సౌలు ఇలా చెప్పాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిష్కాకులో కూడు నుండి నేను చూచి ఇంకా యెహోవాను శాంతి పరచక మునిపే. అంటే దహన బలి అర్పించాల్సిన పని ఎవరిదంటే రాజుగారు కాదు, దేవుడైనటువంటి యెహోవా చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడైనటువంటి సమూయేలు రావాలి, దహన బలి అర్పించాలి, వారు యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఈయనేమనుకుంటున్నాడు, దహన బలి అర్పించడం పెద్ద విషయం కాదు కదా, ఇది చిన్న పనే కదా, పాస్టర్ గారే చేయాలా, నేనే చేస్తే సరిపోద్ది కదా అనేటటువంటి ఒక భావనలోనికి వెళ్ళి ప్రజలు తన దగ్గర నుంచి వెళ్ళిపోవడాన్ని చూసి, ప్రజలను బట్టి ఇక్కడ మనం చూస్తే తాను చేసిన అవివేక పని ఏంటి అని అంటే ప్రజలను బట్టి. ఈ చదివినటువంటి భాగంలో ఆయన శరీర సంబంధమైన పాపం ఏం చేయాల, లేకపోతే మరొక రకమైన పాపం ఏం చేయాల, చిన్నదే చాలా సూక్ష్మమైనటువంటిదే తన ఉద్దేశంలో తలంపులో వచ్చిన దాన్ని తాను ఇంప్లిమెంట్ చేశాడు. అది దేవుడు అంగీకరించినటువంటిది. తద్వారా మరి తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే మెయిన్ రీజన్. రెండోది 15వ అధ్యాయంలో ఉంది, మరి అడుగును పట్టుకున్నాడు, అది తర్వాత సంగతి. కానీ ఇది మెయిన్ ప్రాబ్లం తన జీవితంలో వచ్చింది. చిన్నదే కానీ తనకున్నటువంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీరు మనం చూస్తే వాక్యంలో సౌలు తర్వాత తన కుటుంబీకులు ఎవరు రాజవల, తన వంశంలో ఎవరు రాజవల, ఒకే ఒక్కడు బతికాడు, మెఫీబోషెత్. తను కూడా రాజవల, దావీదు గారి దగ్గరే ఉండిపోయాడు. అంటే నేనేం చెప్తున్నానంటే చిన్న చిన్నవే మనకున్న సాక్ష్యాన్ని, మనకు వచ్చే లాభాన్ని పోగొడతాయి. దైవజనులుగా పెద్ద పెద్ద పాపాలు మనం చేయట్లేదు, కానీ మనం చిన్నదేననుకొని కొన్నిసార్లు కేర్లెస్ గా మనం తీసుకొని ఆ దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ అదే విషయాన్ని ప్రసంగి భక్తుడు చెప్పాడు. ఏంటి అని అంటే, బుక్కవాని తైలము చాలా శ్రేష్టమైంది, విలువైంది. ఆ తైలములో 2-3 ఈగలు పడినందువలన దానికున్న శ్రేష్టత పోయింది, దాని విలువ పోయింది, ఆ తైలం పోయింది. కొంచెం బుద్ధిహీనత ఏం చేసిందంటే మరి ఆ సాక్ష్యాన్ని పోగొట్టింది అని. దైవజనులుగా మనం ఈరోజు ఆలోచన చేద్దాం దేవుని వాక్యంలో నుండి. నేను మరొకసారి చెప్తున్నా, పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు మనం చేయలేం, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాన్ని పట్టించుకోకుండా దానిదే ముందు అనుకుంటే చిన్నవే మనకున్న సాక్ష్యాన్ని పోగొడుతున్నాయి. మనము ఆ తోటి సేవకుడిని మనం కలిసినప్పుడు, మన గురించి తోటి సేవకుడిని ఎవరైనా ఎప్పుడైనా అడిగినప్పుడు, ఒక్క వ్యక్తి గురించి కూడా 100% మంచిగా చెప్పినట్టు ఈ దాఖలాలో ఈ భూమిలో ఎక్కడ కనబడ్డాలా, ఈ లోకంలో ఎక్కడ మనం చూడాలా, ఏదో ఒకటి వారు వ్యక్తిగతంగా మంచిగా ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటివి మనం చూస్తాం. చాలా చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికి ఈ సందర్భాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వచ్చాను. మరొక సందర్భం కూడా చూపిస్తాను, చూడండి. ఈయన మహాభక్తుడైనటువంటి మోషే తన జీవితంలో జరిగిన సంఘటన దైవజనులుగా మీ అందరికీ బాగా పరిచయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. అది మనం చూద్దాం. చూడండి, పేజీ నెంబర్ 128వ నంబర్ పేజీ, పాత నిబంధనలో మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి కొంచెం కిందకి మనం చదివితే అక్కడ ఇలా ఉంది. నీవు నీ కర్రను తీసుకొని అహరోను సమాజమును పోక చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజము వారికి పశువులకు త్రాగటకు ఇమ్ము. యెహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. 10వ వచనం చదువుతారు. తర్వాత మోషే అహరోనులు బండ ఎదుట సమాజముగా పోగు చేసినప్పుడు అతడు వారితో, గృహులారా వినండి, మేము నీ కొరకు నీళ్లు రప్పించాలా? అప్పుడు మోషే ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజము పశువులు తాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల ఎదుట
కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతుంది కనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పారు. చూడండి, ఇది చాలా విలువైనటువంటి మాట. భయం వేస్తుంది. ఈ వచనం చదువుతుంటే చాలా బాధ కూడా అనిపిస్తా ఉంది. ఎందుకని అంటే మోషే లాంటి నాయకుడు అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా లేడు. చెప్పాలంటే యేసు ప్రభు వారి కాలంలో చాలా మంది అన్నారు, మాకు మోషే ఉన్నాడు కదా, మీరెందుకు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది కదా. యేసయ్య దగ్గర కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని పోయారు. ప్రభా, ఈ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలి, వ్యభిచారం చేస్తుంది, మరి మోషే ధర్మశాస్త్రం ఇలా ఉంది, నీవేం చెప్తావు అని మోషే యేసు ప్రభుని కూడా అడిగారు. అంటే మోషే అని అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప దైవజనుడు. 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు తను ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు 1, 2 కాదండి, వేల కార్యాలు తన ద్వారా దేవుడు చేశాడు. తను ముఖాముఖిగా మాట్లాడాడు. బైబిల్లో మనం చూస్తే నిర్గమకాండములో దేవునితో ముఖాముఖిగా ఆ 40 రోజులు హోరేబు పర్వతం పైన ఉన్నాడు ఆయన. అలాగే రెండోసారి పలక తయారు చేసుకొని వెళ్ళాడు. ఆ రెండోసారి పలకల పైన దేవుడు తన చేతురాత రెండోసారి రాశాడు. మరలా దేవుడు ఏం చెప్పాడు అన్ని చేశాడు. పాల వెలుపల ప్రత్యక్ష గుడారం వేశాడు. ప్రజలందరూ దూరంగా ఉన్నప్పుడు మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు మోషే. ఇలా చెప్పుకుంటూ మనం పోతే మోషే జీవితంలో చాలా ఉన్నతమైన వాడు, అలాంటి వాడు లేడు అని మనం చూడాలి. అంత గొప్ప నాయకుడు, నడిపించేటటువంటి సేవకుడు ఒక చిన్న లోపంగా, అంటే మన భాషలో ఇది లోపం కాదు కానీ దేవుడి సైట్ లో అది లోపంగా దేవుడు ఇచ్చాడు. ఏంటది అని అంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు మాట్లాడు, వారి పశువులు తాగడానికి, వారు త్రాగడానికి నీళ్లు సమృద్ధిగా నువ్వు ఆ బండ దగ్గర నువ్వు వచ్చి మాట్లాడు మోషే అంటే, మోషే వారు చేసిన సనుగుడు కొనుకును బట్టి, వారు చేసినటువంటి పరిస్థితులను బట్టి మనస్తాపం చెంది మానవుడిగా మనం కూడా కోప్పడతాం. కోప్పడంలో మనము పిహెచ్డి ఉండదు, మనకి భయంకరంగా కోప్పడతాం, నిజమే. కానీ మోషే దైవజనుడు ఒక చిన్న మాట మాట్లాడాడు. 10వ వచనంలో మనం చూస్తాం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, ఎవరన్నారు ఈ మాట? మోషే ఒక్కడే అన్నాడు. కానీ శిక్ష మాత్రం ఇద్దరికి దేవుడు ఇచ్చాడు. మోషేకుని అహరోనుకు కూడా ఇచ్చాడు. ద్రోహులారా అనేటటువంటి చిన్న మాట మనం ఆలోచన చేస్తే దాన్ని దేవుడు అన్నాడు కదా, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీరు కనాను దేశంలో. ఎవరి కోసం కనాను వెళ్తున్నాడు ఆయన అంటే, తన బడికి తాను కనాను చేరుకోగలడు ఈ ఇశ్రాయేలు ప్రజలు తనతో లేకపోతే గనక. కానీ వారందరినీ నడిపిస్తున్న నాయకుడు ఆగిపోయాడు. చూడండి, కనాను దేశానికి మోషే వెళ్ళలేదు. దూరం నుండి నెబో పర్వతం మీద నుండి కనాను చూసి అక్కడే తాను మరణించినట్లు వాక్యం మనకు చెప్తుంది. కానీ ఆయన నడిపించిన వారు వెళ్ళారు. ఆయన నడిపించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సనుగుడు, గొనుగుడు, ఎప్పుడు చూసినా లేదు అని చెప్పడం, నిందించడం, రకరకాలుగా మాట్లాడే వాళ్ళందరేమో కనాను చేరుకున్నారు. కానీ న్యాయంగా, ధర్మంగా, దేవుని ఎదుట ఉన్నటువంటి పవిత్ర జీవితాన్ని కలిగినటువంటి మోషే ఆయన మాత్రం కనాను వెళ్ళలా. కారణం ఏంటంటే, ఒక చిన్న సందర్భం, ఒక చిన్నదే, పెద్ద పాపమే ఆయన చేయలా. పాపం చేసినట్లు బైబిల్ ఎక్కడ మనం చూడాల. ఈ మోషే ఐగుప్తు ధనము కంటే కూడా దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని హెబ్రీ గ్రంథకర్త మనకు రాశాడు కదా. నింద అనుభవించడం మేలని పారిపోయి రాజకుమారుడిగా ఉండటం కంటే కూడా వారిలాగా బానిసలుగా బ్రతకడం మేలని వెళ్ళిపోయినటువంటి మోషే. ఇది ఎలా అనిపిస్తుందంటే, మనం కూడా సేవ కోసం మన టాలెంట్స్ వదిలిపెట్టేసాం, మన బిజీ లైఫ్ ని వదిలిపెట్టేసాం, లాభకరమైనవి ఏవో వదిలేసాం, వ్యాపారాలు వదిలేసి ఉంటాం, చదువు, ఉద్యోగం వదిలేసి ఉంటాం. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాం మనం. ఎందుకంటే ఆ నిత్య రాజ్యం పరలోకం చేరడమే కాకుండా అనేకుల్ని చేర్చాలి, తిప్పాలి, పంపించాలి అని. కానీ ఒక చిన్న విషయం ద్వారా మనం ఆగిపోయే పరిస్థితి ఒకవేళ వస్తే ఏంటి మన పరిస్థితి? మనకంటే దైవజనుడైనటువంటి మోషే ద్రోహులారా అంటేనే ఆయన ప్రభుత్వాన్ని చూసి విని, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీరు వెళ్ళడానికి లేదు అంటే, వీళ్ళని మనం విచ్చలవిడిగా మాట్లాడతాం కదా దైవజనులుగా. మన ఇష్టం వచ్చినట్లు చాలాసార్లు మనం మాట్లాడతాం, నిజమే. ఒకవేళ అవన్నీ దేవుడు తీసుకుని
దాని విషయంలో మనకి ఏదైనా చెప్పదలుచుకుంటే మన పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ అందుకనే నేనేం చెప్తున్నానంటే, బుక్కవాని తైలము చాలా విలువైంది, కానీ దానిలో 2 ఈగలు, ఒక 3 ఈగలు చచ్చిపోతే మనం ఏం చేస్తాం? ఒకవేళ మనం చేసుకున్న పదార్థాల్లో ఈగలు 1-2 పడితే వేలు పెట్టి తీసి బయట పడేసి మనము దాన్ని తీసుకుంటాం. కానీ దేవుడు దాన్ని అలా ఒప్పుకోవట్లా. అందుకని మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, కొంచెము బుద్ధిహీనత నీ యొక్క సాక్ష్యాన్ని పోగొడుతుంది. మనం చాలాసార్లు వింటున్నప్పుడు చెప్పేది ఏంటంటే, ఆత్మీయుడే గాని, ప్రార్థనా పరుడే గాని, చక్కగా వాక్యం చదువుతాడు గాని 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 అంటే ఏంటన్నమాట, సంథింగ్ ఏదో మన దగ్గర చిన్నది ఉన్నది, అది అవరోధంగా మారొచ్చు. కాబట్టి మధ్యాహ్నం మనం ఏం చేయాలంటే, ఆ చిన్న వాటిలో కూడా మనం మనసు పెట్టాలి. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, చిన్న విషయాలు మనం సంఘానికి ఎంత బలంగా చెప్తాం, సంఘం ఎలాగా తయారవ్వాలని చెప్తాం, వారెంత క్రమంగా ఉండాలని కోరుకుంటాం. సో మనం ముందు అలా క్రమంగా ఉండడానికి నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశం సేవకుడు విశ్వాసి అందరూ సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏమీ లేదు. దేవుడు చెప్పాలంటే విశ్వాసుల పక్షానికి వెళ్ళాడు. మోషే దగ్గర మనం చూస్తే, నిజమే మోషే, నేను భయంకరంగా మీరు మాట్లాడారు, నువ్వు ఒకసారి ఏదో ఒక మాట అన్నావు, పర్వాలేదు అని దేవుడు అనలా. దాన్ని ఏం చేశాడంటే, ఆ ఒక్కసారి మాట్లాడిన దాన్ని దేవుడు ఎన్నికలోకి తీసుకున్నాడు. కాబట్టి బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పరుడు చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంటే, జ్ఞానమును ఘనతను చిన్నవే మనకున్నటువంటి భక్తి శ్రేష్టతను పోగొడతాయి. కొంచెమే పెద్ద ఘోరాలు చేయాల్సిన పని లేదు, నేరాలు చేయాల్సిన పని లేదు. చిన్న అవధేయత, కొంచెం ఉన్న అవధేయత, కొంచెం అపనమ్మకము, కొంచెం మన నోటి మాటలు భయంకరంగా ఉంటాయి. అందుకని యాకోబు భక్తుడు రాస్తూ చెప్పాడు, నాలుక అగ్ని, అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టును, కాబట్టి జాగ్రత్తగా దాని విషయంలో ఉండాలి అని చెప్పాడు. కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఎదుటి వారిని కేర్లెస్ గా చూస్తుంటాం, చిన్నవాడిగా తక్కువ అంచనా వేస్తుంటాం, పెద్దవాడిగా గొప్పగా అనుకుంటూ ఉంటాం. దేవుని సైట్ లో ఎవరు ఏంటనేది మనకు తెలియదు. ఎవరి ఓపిని పినహాసులు ఉన్నారు, భక్తుడైన ఏలి వృద్ధాప్యంలో ఉన్నాడు, 90 ఏళ్ల వయసులో ఉన్నాడు, కానీ బాలుడైన సమయంతోనే దేవుడు మాట్లాడాడు. ఆ సమయంతోనే మాట్లాడుతున్నాడు, తనతోనే పిలుస్తున్నాడు. ఏలితో పిలవచ్చుగా, వృద్ధాప్యంలో ఉన్నాడుగా అంటే దేవుడు తనని ఎన్నుకున్నాడు కాబట్టి తన పని కొరకు తన ముందుకు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో నేను అనుభవిస్తుంది, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, చిన్న విషయాల్లో కూడా సరి చేసుకోపోయినట్లయితే, వాటిని మనం పక్కన పెట్టినట్లయితే ప్రమాదకరంగా మనకు ఉంటుందని నాకు అర్థమవుతుంది. నా వ్యక్తిగత జీవితంలో 22 సంవత్సరాల నుండి నేను ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నా. 22 సంవత్సరాల నుంచి సంఘ స్థాపన చేసి ఒక సంఘానికి కాపరిగా ఉంటూ అనేక మందిని దేవుళ్ళు నేను నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా పాఠాలు నా వ్యక్తిగత జీవితంలో నేర్పిస్తా ఉన్నాడు. నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నేను చూద్దాను. చాలా సమయాన్ని దేవుని వాక్యం దగ్గర నేను గడుపుతా. కాబట్టి ఎందుకు అంటే, వాక్యం మనకు తెలియకపోతే మనం ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతుంటే మరొక ఉదాహరణ కూడా బైబిల్లో నుంచి నేను మీ కొరకు చూపించాలని ఆశపడుతున్నాను. మరొక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఉజ్జియా, మనకందరికి తెలుసు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. అసలు ఉజ్జియా గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా అంటే కాదు, లేదు అని చెప్పాలి. కానీ తన గురించి కొన్ని మాటలు చదివితే ఇది కూడా చాలా బాధవుతుంది. ఉజ్జియా యూదా రాజుల్లో ఒకడు. ఉజ్జియా చిన్న వయసులో రాజ్యానికి వచ్చాడు. అతడు 16 ఏళ్ల వయసులో రాజ్యానికి వచ్చాడు ఉజ్జియా. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో నుండి నేను చెప్తున్నా. అతడు 16 ఏళ్ల వయసులో రాజ్యానికి వస్తే రాజ్య పరిపాలన ఏం చేస్తాడు అంటే ఏమి చేయలేడు. దేవుడు తనకు తోడున్నాడు. ఆ రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు తోడున్నాడు. అప్పటి వరకు శత్రువులు భయంకరంగా దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఆ టైంలో ఉజ్జియా రాజ్యానికి వచ్చినప్పుడు దేవుడే తనకి సహాయం చేశాడట. 5వ వచనంలో ఉంది, అతడు ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లినట్లుగా చేశాడు. దేవుడు అతన్ని ఉన్నతమైన వాడిగా చేశాడు. తాను పంట పొలాలు వేస్తే బాగా పండినాయి, ప్రాకారాలు కట్టాడు, శత్రువులు తనకి పొందించే వారిగా మారారు. అంటే ఉజ్జియా చాలా ఉన్నతమైన వాడిగా వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అయితే తన గురించి కొంచెం మనం చదువుకుంటాం. 15వ వచనంలో 26వ అధ్యాయంలో చివరి లైన్ ఇలా ఉంది, అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగాను కనుక
అతని కీర్తి దూరముగా వ్యాపించను. దేశ దేశాలు వెంబడి మరి ఉజ్జియా యొక్క కీర్తి చాలా దూరం వ్యాపించిందంట. అతడు స్థిరపడిన దాకా చాలా వెళ్ళిపోయింది. అసలు ఉజ్జియా అంటే తెలియని వారు లేరు అన్నట్లుగా అయిపోయింది. చూడండి 16వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అజర్యా యాజకుడైనటువంటి అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలము నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసిన వాడవు. దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, చూడండి తను రాజుగా అయ్యాడు, ఉన్నతమైన వాడుగా అయ్యాడు. కానీ యాజకులు చేయాల్సిన పని తను చేస్తున్నాడు. తనకెందుకు అసలు? యాజకుడి పని యాజకుడు చేయాలి కదా. యాజకుడు ధూపం వేయాలి, యాజకుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఇతనికి ఏం పని అంటే అజర్యా ఉన్నాడు, తనతో కూడా 80 మంది సేవకులు ఉన్నారు. ఎవరు ఆపినా కూడా అక్కడల్లా దయచేసి బయటికి వెళ్ళు ఉజ్జియా, ఇది నీకు మంచిది కాదు, నీకు ఘనత కాదు అని చెప్పినా కూడా తను వినే పరిస్థితుల్లో లేడు. ఆ అహరోను మాట వినలేదు, యాజకుల మాట వినలేదు, ఎవరు చెప్పినా తను వింటల్లా. అతడు దేవుని పైన ద్రోహం చేసిన వాడిగా స్థిరపడిన తర్వాత, ఇది పెద్ద సమస్య. ప్రారంభంలో మనం కూడా భలే భక్తిగా ఉంటాం, ప్రతి పని చేయడానికి దేవునిపై ఆధారపడతాం, ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో కనిపెడతాం. దేవుడిచ్చే సమాధానం దాకా మనం ఒక అడుగు కూడా ముందుకేయం. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత, సేవలో అనుభవం గడించిన తర్వాత దేవుని చిత్తాన్ని మనమే డిసైడ్ చేస్తాం. దేవుని చిత్తం ఇదేనని మనమే చెప్పేస్తాం. దేవుని చిత్తం ఇలాగే ఉంటుందని మనమే డిసైడ్ చేసి కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఇదే పని ఉజ్జియా చేశాడు. దేవుని చిత్తం తాను సొంతంగా ఆలోచన చేశాడు. దేవుని చిత్తం తనే ముందుగా ఊహించి ఇదే కరెక్ట్ అనుకున్నాడు. మనసును గర్వించాడు, చెడిపోయాడు. చూడండి 19వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము. చూడండి, ఆ రోజుల్లో కుష్ఠరోగం భయంకరమైన పాపం. కుష్ఠరోగం ఉన్నవారు ఊర్లో ఉండడానికి వీల్లేదు, రాజు అవ్వడానికి అసలు వీల్లేదు. కాబట్టి నొసట్లో కుష్ఠరోగం వచ్చింది కాబట్టి తన కిరీటం తీసేశారు, రాజుగా పక్కన పెట్టేశారు, ఒక పాడు పడిపోయిన బంగళాలో పెట్టారు. అతను చనిపోయే వరకు ఆ రోగంతోనే ఉండి చనిపోయాడు. భయంకరమైనటువంటి స్థితి తన జీవితంలో మనం చూస్తాం. భయంకరమైనటువంటి పరిస్థితి. 23వ వచనం చూడండి. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతని పాతి పెట్టి అతని కుమారుడైన యోతాము అతని బదులుగా రాజయ్యాడు. భయంకరం. ఎందుకు ఉజ్జియా ఇబ్బంది చేశావు? నీ పరిపాలన నువ్వు చేసుకోవచ్చు కదా, నీకు అవసరం లేని దానిలో ఎందుకు తలదూస్తున్నావు? ఇది దేవుని పని కదా, పరిశుద్ధమైనటువంటి యాజకులు చేసే పని. నువ్వెందుకు చేశావంటే నేను స్థిరపడిన తర్వాత అన్నట్లుగా. ఇది చిన్నదేలా అనుకున్నాడు. ఒకవేళ ఉజ్జియా మనం అడిగితే ఏముంది ధూపం వేయడం, చిన్న పనేం కాదు కదా, దేవుని పని నేను కూడా చేయొచ్చు కదా అనుకున్నాడేమో. ఒకవేళ తెలియదు. కానీ బైబిల్లో విధమైన వివరణ మనకి ఇవ్వలేదు. కానీ తాను చేసిన పని వలన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తాను చేసిన పని వలన భయంకరమైనటువంటి పని. తన కుమారుడు యోతాము రాజ్యానికి వచ్చాడు. అతడు అంటున్నాడు, మా డాడీ చేసిన పని నా జీవితంలో ఎన్నడూ చేయనన్నాడు. ఆ కింద ఉంది, అమ్మాను కూడా చదువుతాను చూడండి. 27వ అధ్యాయంలో యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు లేదు. అతని తల్లి సోదోకు కుమార్తె, ఆ పేరు ఎలీషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప, చూడండి 2వ వచనం, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా చర్య అంతటి ప్రకారము చేయించు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాను. తన కుమారుడికి ఒక చెడ్డ మాదిరి పెట్టాడు. ఎవరు అంటే ఉజ్జియా. ఏంటి చెడ్డ మాదిరి? తన కుమారుడు చూశాడు, డాడీకి ఏమైందో, ఉజ్జియా ఏమైందో చూశాడు. తను అనుకున్నాడు తన జీవితంలో, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప మా డాడీ చేసిన పనులన్నీ నేను చేస్తాను అనుకున్నాడు యోతాము. తర్వాత యోతాము కూడా దేవుని దృష్టిలో
తాను ఇలా నడిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత సంగతి యోతాం గురించి నేను ఇప్పుడు చెప్పడం లేదు. అంటే చిన్న విషయం అనుకొని తన ఆలోచనను బట్టి నడిచాడు. ఇది చేయొచ్చా లేదా, ఇలా అనొచ్చా కాదా, కనీసం సేవకుని తాను సంప్రదించకుండా తాను చేసినటువంటి పని తనకు ఘనహీనత తెచ్చింది. అదే విషయాన్ని మనం చూస్తున్నాం. బుక్కావాలి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఈగలు చిన్నవే కానీ దానికి ఉన్న శ్రేష్ఠ ధన్యత పోతుంది, దానికి ఉన్నటువంటి స్వభావం పోతుంది, సాక్ష్యం పోయింది, ఘనత పోయింది, మేలు పోగొట్టుకున్నాడు, అన్ని తను పోగొట్టుకున్నాడు. చివరిగా మరొక సందర్భాన్ని గుర్తు చేసి నేను నా మాటలు ముగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ఆదాము అవ్వలతో. 3వ అధ్యాయం ఆదికాండానికి వచ్చేద్దాం ఒకసారి. 3వ అధ్యాయం ఆదికాండానికి వస్తే దేవుడు రోజు ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మరొక వ్యక్తి, మరొక పర్సన్ తనతో వచ్చినప్పుడు ఆవిడ దాన్ని నిరాకరించలేదు. దేవుడు అన్నాడు కదా, ఈ చెట్ల తోట పండులన్నీ మీరు తినొచ్చు, మీ ఇష్టం, అన్ని మీరు తినొచ్చు, కానీ ఒక పండు మాత్రం మీరు తినొద్దంటే అది ఏదైతే వద్దు అని ప్రభు చెప్పాడో ఆ పండు కొరకు ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షమునకు, ఆ ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను, అతడు కూడా తిని. ఈ హవ్వ చేసినటువంటి పని ఏంటంటే దేవుడు వద్దన్న పండు తింది. ఆ పండు చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంట, ఆమెకు ఎలా అనిపించిందంట అంటే అక్కడ రాస్తున్నాడు, ఆ వృక్షము ఆహారానికి మంచిది, తింటే బలం వస్తుంది, కనులకు అందమైంది, చూడడానికి బాగుంది, వివేకమిచ్చు రమ్యమైంది, తింటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇన్ని రకాలుగా పండు చూసినప్పుడు తాను వర్ణించింది. ఒక పండు కనపడగానే తనకి 3 రకాలైనటువంటి పరిస్థితులు కనపడ్డాయి. చూడడానికి బాగుంది, తింటే బలం వస్తుంది, ఆహారానికి కూడా మంచిది, అలాగే జ్ఞానం కూడా వస్తుంది అని తాను తినటమే కాకుండా ఆదాము కూడా చిన్న పండు విషయంలో అవిధేయులైపోయారు. చాలా మంచిగా బ్రతుకుతున్నారు, రోజు దేవునితో సహవాసం చేశారు. ఉదయం సాయంత్రం ప్రభు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ప్రభువే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు కదా. కానీ అయినా కూడా చిన్న పండు విషయంలో వారు చేసిన భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి, వారిని బట్టి ఈ లోకంలోనికి శాపం వచ్చేసింది, ఈ లోకంలోనికి పాపం వచ్చేసింది. భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం ఆదికాండములో 17వ వచనం ఇలా రాసి ఉంది. ఆయన అనగా ప్రభువు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దను నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిటి అన్నయో దాని పంట తిందువు, అది మొండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చూడండి దేవుడు చెప్తున్నాడు, శాపం, భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకొచ్చారు. చిన్న పండు తిని నోరు కంట్రోల్ చేసుకోలేక తినాలనేటటువంటి ఆలోచన వారికి ఉన్న శ్రేష్టమైన ధన్యతను పోగొట్టుకున్నారు. ఏదేనిలో హ్యాపీగా ఉన్నారు. నేను అంటాను, ఆ పండు తినిపోతే మనం కూడా హ్యాపీగా ఏదేనిలో ఉండేవాళ్ళం కదా. చిన్న పండు అవిధేయకరంగా మార్చబడింది. వారి మనసులో చిన్న పండే కదా, ఏమైంది పండు తింటే అనుకున్నట్టున్నారేమో. బహుశా ఆ పండు తిని వారు శపించబడ్డవే కాకుండా, బయటికి తోలివేయబడ్డవే కాకుండా మానవులందరూ కూడా లోకంలోనికి శాపంలోనికి నెట్టేశారు. భయంకరమైనటువంటి శాపాలు మనం చూస్తాం. ఈరోజు పంట పండాలంటే పరిస్థితి ఏంటి, ఎన్ని శాపాలని ఆ కింద మీకు బాగా తెలుసు, సేవకులుగా చెప్పే అవసరం లేదు, సందర్భం కోసం చదివేదంతే. చూడండి దేవుని వాక్యాలు మనం చూస్తాం, చాలా శ్రేష్టమైనవి ఉన్నవి, కానీ ఆదాము అవ్వలు కూడా మిగిలిన పాపాలేం చేయాల. ఒకటి వారి ఉద్దేశం ఏంటంటే వద్దు అన్న పని చేశారు, తినొద్దన్న పండు వారు తిన్నారు. వారి విషయంలో ఇది చిన్నదే కదా, ఏమవుతుంది అని. బొక్కావాని తైలము శ్రేష్టమైంది, దానిలో చచ్చిన ఈగలు పడితే అది శ్రేష్టతను కోల్పోతుంది. ప్రియులారా, సేవకుని యొక్క సాక్ష్యము చాలా గొప్పది. ఆ సేవకుని సాక్ష్యాన్ని బట్టి సంఘానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సేవకుని సాక్ష్యాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు స్పందించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. వారు మారు మనసున్నా లేకపోయినా, చర్చికెళ్ళినా లేకపోయినా, అన్యుల మధ్య సేవ చేసే వారి దగ్గర మనం చూస్తే ఒక ఆవిడ ఇలా చెప్తుంది ఒక రోజున, సార్ మిమ్మల్ని 20 సంవత్సరాలుగా చూస్తున్నా, మీ సేవా పరిచర్య, ఇదిగో ఈ ధనం మీ పరిచర్యకు వాడండి అని ఒక పాస్టర్ గారికి ఒక ఆవిడ 3 లక్షల రూపాయలు ఇచ్చింది. ఒక రోజు
ఆవిడ విధవరాలు. ఆయన అన్నాడు కదా, ఈ డబ్బులు నాకెందుకమ్మా మీరు వాడుకోండి అంటే, లేదండి మీరు చేస్తున్న సేవ నేను గమనించా అంటే, ఆవిడ చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి ఆమె స్పందించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. పిల్లలు ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనకు కనబడుతుంది ఏంటి అంటే, బుక్కవాని తైలంలో 10వ అధ్యాయానికి ప్రసంగి గ్రంథానికి మనం వచ్చేద్దాం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన పడుతుంది. ఈగలు స్వల్పమైనవే కానీ కొంచెం రాస్తున్నాడు అక్కడ, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను కలుగును. నువ్వు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పవచ్చు, చాలా అద్భుతమైన మర్మాలతో కూడిన వాక్యం చెప్పొచ్చు, కానీ కొంచెము బుద్ధిహీనత మనకుంటే మనకున్నటువంటి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం, మనకున్న దాన్ని పోగొట్టుకుంటాం. కొంచెము బుద్ధిహీనత, పెద్ద పాపాలు చేయబడ్డా, నేరాలు కూరలు అవసరంలా, కానీ చిన్న చిన్న విషయాలను మనము జాగ్రత్తగా చేసుకోకపోతే బుద్ధిహీనులుగా మనం మార్చబడతాం. 2వ వచనం చూడండి, 10వ అధ్యాయం 2వ వచనంలో, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. 3వ వచనంలో, బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడతాడు, తాను బుద్ధిహీనుడిని అందరికీ తెలియజేస్తాడు. నేను బుద్ధిహీనుడిని, నేను వేస్ట్ ఫెలోని అని నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదట. ఎందుకని అంటే, నా ప్రవర్తన, నా నోటి మాటలు, నా విధానం సమాజంలోనికి బుద్ధిహీనుడని ముద్ర తీసుకుని వెళ్ళిపోతాయట. అంటే మన ప్రవర్తనను బట్టి మన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి సమాజంలో అర్థమవుతుంది. కొంతమంది చెప్తాం, అసలు నేనేంటో ఏందో తెలుసా అని. అవసరంలా, నీ ప్రవర్తనను బట్టి నీ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆ బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడతాడు, తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు. అందుకనే బుద్ధిహీనుడు చాలా సార్లు ఏం చేస్తాడంటే, కామగుండడు. ఎక్కడికి వచ్చిన ఫంక్షన్కి వచ్చిన గొడవ, ఎక్కడికి వెళ్ళిన సమస్య, 10 మందిలో ఉన్న సమస్య, 2-3 మధ్య ఉన్న సమస్య, తాను ఎక్కడ కాలు పెడితే అక్కడ మంటలు రావడం, సమస్య రావడమే తప్ప. కానీ నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, బైబిల్లో చెప్పింది, ఆ సామెతల గ్రంథంలో రాసింది, జ్ఞానం కలిగిన వాడట ఆ మంచి మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్ లాంటి వాడు, ఆరోగ్యానికి సంబంధించిన వాడు. సమస్య ఉంటే, జ్వరం వస్తే టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గినట్లు సమస్యకు పరిష్కారం చూపేవాడు, ఔషధం లాంటి వాడు అని చెప్పింది సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దైవజనులారా, మరి మీకంటే కొంచెం చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. కొంచెం ఆలోచన చేయాలని మనం చేస్తున్నా ఏంటంటే, కొంచెము బుద్ధిహీనత మనకున్న సాక్ష్యాన్ని పోగొడుతుంది. సేవకునికి కావాల్సిందే సాక్ష్యం. ఒకవేళ అది పోగొట్టుకున్నాం అనుకోండి, అది తిరిగి మళ్ళా సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. మిగిలినవన్నీ సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, విశ్వాసాల సంఖ్య పెరగవచ్చు, చర్చి ఎక్స్టెన్షన్ చేయవచ్చు, స్లాబ్ మీద స్లాబ్ వేయవచ్చు, డబుల్ స్టేర్ కట్టవచ్చు, ఇంకా రకరకాలు మనం పెట్టవచ్చు. కానీ దీన్ని మాత్రం మనం సంపాదించుకోలేం. ఏంటి అంటే, కొంచెము బుద్ధిహీనత వలన సాక్ష్యం పోగొట్టుకుంటాం. అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాని విషయంలో ఆలోచన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. తలదించి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలదించుదాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.